తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఇవాళ ఢిల్లీలో ఒప్పందం. ఏషియాలోనే అతిపెద్ద డేటా హబ్గా వైజాగ్. కాళేశ్వరం వ్యవహారంలో కీలక నిర్ణయం. ఇంజనీర్ల ఆస్తుల అటాచ్. ఆమోదం తెలిపిన విజిలెన్స్ కమిషన్. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎస్ఎల్పీ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు స్టే నిలిపివేయాలని అభ్యర్థన. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ. అభివృద్ధి పనుల్ని వివరించిన సీఎం. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానం. ఇవాళ మంచిర్యాల జిల్లా నీల్బాయికి రామచంద్రరావు. మధుకర కుటుంబానికి పరామర్శ. రామగుండం సిపిని కలవనున్న బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టివేత. 25 లక్షల్ని సీజ్ చేసిన ఎస్ఎస్టీ టీం. మైత్రివనం దగ్గర కారులో స్వాధీనం. నాగార్జున సాగర్ కు భారీగా వరద. 4 గేట్ల ద్వారా నీటి విడుదల. 56,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణకు ఎల్లో అలర్ట్. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. వేములవాడలో వేగంగా అభివృద్ధి పనులు. ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దర్శనాలు. వేద పండితుల సూచనలతో ప్రణాళిక సిద్ధం. రాయుడు పాత వీడియోతో కొత్త డౌట్లు. హత్యతో తమకి సంబంధం లేదన్న వినూత. లోతైన దర్యాప్తు జరగాలన్న బొజ్జల సుధీర్. పరకామణి కేసులో హైకోర్టు ఆగ్రహం. పోలీసు శాఖ నిద్రపోతోందా అని ప్రశ్న. ఆదేశాలు అమలు చెయ్యలేదని గరం. ట్రాన్స్కో ఎండీతో ఏపీ విద్యుత్ ఉద్యోగుల చర్చలు. ఏడాదిగా ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపాటు. రేపటి నుంచి సమ్మెకి రెడీ. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ను కలిసిన వైసీపీ నేతలు. కురుపాం విద్యార్థుల అస్వస్థతపై విన్నపాలు. చనిపోతున్నా పట్టించుకోవట్లేదని ఫిర్యాదు. తాడిపత్రి ప్రజలే దేవుళ్ళు. ఏ నాయకుడికి ఇంత ప్రజాదరణ లేదు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానన్న జేసీ. తమ ఉద్యోగాలు తమకే కావాలి. చింతూరులో ఆదివాసీల ఆందోళన. ఎన్నికల హామీ నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం. విశాఖలో డ్రగ్ కంట్రోల్ దాడులు. భారీగా నిషేధిత కాఫ్ సిరప్ స్వాధీనం. తయారీదారుడిపై కేసు నమోదు. మార్చురీలోనే పూరన్ డెడ్ బాడీ. డీజీపీని సెలవులో పంపిన ప్రభుత్వం. అరెస్టు చేయాలంటోన్న ఐపీఎస్ కుటుంబం. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి షాక్. ఢిల్లీ కోర్టు ఆదేశాలతో ముగ్గురిపై అభియోగాలు. బీహార్ ప్రజలు తమ వైపే ఉన్నారన్న తేజస్వి. వెస్టిండీస్తో రెండో టెస్ట్. విజయానికి 58 పరుగుల దూరంలో భారత క్రీజులో కేఎల్ రాహుల్, సుదర్శన్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.